నెక్స్ట్ మనం ట్రీట్మెంట్ గురించి మాట్లాడతామండి. ట్రీట్మెంటు ఈ 1990స్‌లో చూస్తే ఇది చాలా ఎక్కువ సంవత్సరాలు ఉండలేరు పేషెంటు. ఆహ్, చచ్చిపోతారు. కానీ ఇప్పుడిప్పుడు మనం ట్రీట్మెంట్ బాగున్నాయి. ఇప్పుడు 8, 10 ఏళ్ళు ఉండొచ్చు పేషెంట్. దానికన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. యావరేజ్ అంతా చెప్తున్నా నేను. ఇప్పుడు యూజువల్‌గా ఫిట్ యంగ్ పేషెంట్ ఉంటే మనం కీమోథెరపీ ఇచ్చేసి స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ అని చేస్తాము. ఆటోలోగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ అని. దాంతో బాగా ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది. దాని తర్వాత ఏమైనా టాబ్లెట్స్ పెట్టుకోవచ్చు. ఎక్కువ వయసు అయిన వాళ్ళకి ఆ స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ అంత కష్టమవుతుంది. సో, అందుకే వాళ్ళకి కీమోథెరపీ ఒక 8 సైకిల్, 10 సైకిల్, ఒక 8 నెలలు ఇచ్చేసి దాని తర్వాత టాబ్లెట్స్ లేకపోతే ఇంజెక్షన్స్ మెయింటెనెన్స్ లాగా ఇవ్వచ్చు. అప్పుడప్పుడు ఇది మళ్ళా వచ్చేస్తుంది ఈ మల్టిపుల్ మైలోమా. అప్పుడు ఏం చేస్తామంటే సెకండ్ లైన్ ట్రీట్మెంట్, థర్డ్ లైన్ ట్రీట్మెంట్, కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ వేరే వేరే మందులు ఉన్నాయి. అది ఇస్తాము. ఇప్పుడు కొత్త కొత్త ట్రీట్మెంట్స్ కూడా వచ్చాయి. కార్ టీ సెల్ థెరపీ అని చెప్తున్నాము. అది కూడా వచ్చింది. దానివల్ల పేషెంట్స్ బాగా సర్వైవల్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని చెప్తాము. బాగా ఇంప్రూవ్ అయిపోయిందండి. థ్యాంక్ యూ.